ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు అయితే నాకు లాస్ట్ క్లాస్ అనమాట 4th సెమిస్టర్కి. ఈరోజు అయితే ఒకే ఒక క్లాస్ ఉంది. నేనైతే ఇప్పుడే లెగిసా, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇదనమాట. లాస్ట్ క్లాస్ కదా, ఏ హెయిర్ స్టైల్ అయితే ఏంటి అని చెప్పి ఉన్నాను అనమాట. అర్థమైంది, అందరూ ఫేస్ క్రీమ్లు, సన్ స్క్రీన్స్, మనకు అలాంటివి ఏమి ఉండవు కదా. జస్ట్ లెగిసామా, మనకు సోపే కదా అన్ని సన్ స్క్రీన్స్ అవన్నీ అనమాట. జస్ట్ నీతో మాట్లాడాలి, రారా. ఐరన్ స్కేల్ ఎవడెవరు ఉందమ్మా? ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్. కొంతమందికి శ్రీరామ్ పాటలు అంటే ఇష్టం, కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు డే అయితే ఎలా స్టార్ట్ చేశాను అనమాట, శ్రీరామ్ పాటలు వింటూ. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఒక క్లాస్ మీకైతే ఈ రోజు అయితే చూపిస్తాను, లాస్ట్ డే ఆఫ్ 4th సెమిస్టర్. వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ ఫర్గెట్ టు వాచ్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు బ్యాగ్ అయితే అస్సలు అవసరం లేదనమాట. కానీ ఎందుకు తీసుకెళ్తాను నాకే తెలియదు. క్లాస్కి మాక్సిమం క్లాస్లో ఎవరు రారనుకున్నా, చూస్తా ఈరోజు ఎంతమంది వస్తారు, మీకు కూడా చూడండి ఎంతమంది వస్తారు. సరే క్లాస్లో ఫ్రెండ్స్, నిన్న అయితే బోనస్ పడింది. మీకు ఎంతమందికి ఎంత పడిందో కామెంట్ చేయండి. నాకు ఇప్పుడైతే ఒక ఆలోచన వస్తుంది, మన అటెండెన్స్ అంతా మన CGP ఉంటే మనం ఎప్పుడో బాగుపడింది కదా. కానీ అది జరగని పని, అది నాకు లేట్ రియలైజేషన్ అనమాట. మీ అటెండెన్స్ ఉందో కామెంట్ చేయండి, మీ CGPA కామెంట్ చేస్తారో లేదు తాంగ ముడియలిగే తల వలికిరా, తల వలికిదే లేదు మీ ఇష్టం. ఏ మాటకా మాట, ఎండ అయితే ఒక లెక్కలా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? అయి ఫ్రెండ్, మా ఫ్రెండ్ అయితే అడుగుదాం అనమాట. అరే అటెండెన్స్ ఎంతరా? 83. వినిపించలే? 83 అంట. CGPA అడక్కు. CGPA అడగకూడదంట. మీరంతా కామెంట్ చేయండి. ఫస్ట్ క్లాస్ ఉందా, ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్. వీడికైతే ఎగ్జామ్ అనమాట, నాకైతే క్లాసు. మీకు ఈరోజు క్లాస్ ఎగ్జామా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఏమంటారు కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటివరకు తెలియదు. కింద అయితే ఆడిటోరియం అని తెలుసు, కానీ ఇదైతే మంచి వ్యూ అనమాట. ఎల్బీలో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ ఎల్బీ అంటే ఇదే చెప్పచ్చు. అందరూ ఎగ్జామ్ స్టాండ్స్లో ఉన్నారనమాట. నాకు కూడా 15 to 30. ఇంకా అందరూ అయితే ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అందరూ అయితే బ్రో ఎలా వెళ్తున్నావు, ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. దాని గురించి లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తా ఖచ్చితంగా. నేనైతే మాక్సిమం ఏబీ ఎక్స్ప్రెస్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది నీట్నెస్. మర్చిపోండి కామెంట్ చేయండి తొందరగా. చెప్పట్లేదు బాబు, అబ్బా మండిపోతుంది మామూలు ఇక్కడ పంజాబ్లో. ఇంకా ఏపీకి వెళ్ళాక చూడాలి, అక్కడ మండి తర్వాత వర్షాలు పడితే చూడాలి. అదైతే క్లాస్ 3360 ఏమో, క్లాస్ నెంబర్ కూడా తెలియదు. 3360 అక్కడ చూడాలి. నాకైతే 3360 అంట. క్లాస్ని ఎత్తుకుని సరిగ్గా గట్టిగా చూస్తే ఎంతమంది, ఒక 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా టైం అవ్వలేదు, ఎంతమంది వస్తే చూడాలి. లాస్ట్ క్లాస్ అని అలాగే క్లాస్కి అయితే ఇంకా టైం ఉంది, అందుకే బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ వ్యూ ఎప్పుడైనా ఒక సూపర్ వైబ్ తెస్తుంది, ఎందుకంటే 6th floor నుంచి అయితే లొకేషన్ చూడండి ఎంత బాగుంటుంది కదా లొకేషన్. ఎన్ని కార్లు మనం ఎప్పుడు కొంటామంటారు ఏమో చూద్దాం. మీకు ఎన్ని కార్లు ఉన్నాయి కామెంట్ చేయండి. నాకైతే ఒక కార్లు ప్రశ్నకి అయితే నేనైతే సంపాదించట్లేదు కాబట్టి. మా క్లాస్మేట్స్ అయితే అటెండెన్స్ అడుగుదాం ఎంత ఉంటుందో. మచ్ యువర్ అటెండెన్స్ కరెంట్లీ? 98 బ్రో. యువర్స్? 94. అబ్బా, యువర్స్ బ్రో? 100 బ్రో. బ్రో, హౌ మచ్ యువర్ CGPA? 7.48. యువర్స్ బ్రో? बताने लायक नहीं है ब्रो. యువర్స్? 7.2. విష్ణు, నీ అటెండెన్స్ ఎంతరా? అదా 91 రా. 91. నీ CGPA ఎంతరా? CGPA 8.5. ఫ్రెండ్స్ చూడండి, అటెండెన్స్ అయితే 92 అంట, CGPA 8.4 అంట. నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కామెంట్ చేయండి. ఫేస్ చూసి చెప్పండి, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా చూసి. ఫ్రెండ్స్, ఇప్పుడే క్లాస్ అయింది.
క్లాస్ ఏమైందో తెలియదు కానీ అయిపోయింది లాస్ట్ క్లాస్. ఈ సెమిస్టర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఎగ్జామ్స్ మిగిలిన ఎగ్జామ్స్ తర్వాత అయితే ఇంకా నెల రోజులు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సరే మరి నెక్స్ట్ అయితే మెస్కల్ తప్పైతే వీడియో తీస్తారా ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఒక అడ్వైస్ ఇవ్వాలన్నమాట. లాస్ట్ డే అని చెప్పి అందరూ బయటకు వెళ్తారు కదా. రీసెంట్గా నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే బయట గ్లాస్ డ్రింక్స్ ఉంటాయి కదా, అందులో అయితే ఫంగై అయితే ఉంటుంది. మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరే చూసుకొని తాగండి డ్రింక్. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అలాంటి డ్రింక్స్ని. ఇంకా దానికన్నా ప్లాస్టిక్ డ్రింక్స్ కొనుక్కోండి ప్లీజ్. అదొక రిక్వెస్ట్ అనమాట. అడ్వాన్స్ చూసుకొని తాగండి. సరే బట్ మెస్లో కలుస్తాం. నేను చెప్పింది అయితే మర్చిపోకండి సరేనా. రిటర్న్ టు రూమ్ అయితే ఇంకేముంది, ఈవినింగ్ వరకు పడుకోండి అనమాట. సరే మరి నా లాస్ట్ డే ఆఫ్ 4th సెమిస్టర్ అయితే అలా జరిగింది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నేను మీ వాళ్ళ సైనింగ్ అవుట్.